అయిపోయిందా రేష్మ? లేదు ఇంకా పిండి పెట్టిన. దాని తర్వాత ఇప్పుడు చట్నీ రుబ్బుతున్నా. అగో పిండి చేసేసినా? ఎట్లా చేసినావే? అగో ఆడ మొబైల్లో చూసిన, ఆ మొబైల్లో చూపించినట్టు చేసిన. పిండి పెట్టిన ఒక 10 నిమిషాలు అట్లా పెడతా. అప్పుడు వరకు చట్నీ పెడతా. చట్నీ చేసిన తర్వాత ఇక ఇడ్లీలు పెడతా. అగో సూపర్ సూపర్, అంత తొందరగా నేర్చుకున్నావు కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. అగో మొబైల్లో ఏదో వస్తాంది కదా వీడియో, బంద్ చేయి దీన్ని. చేత మర్చిపోయినా, అట్లనే పెట్టినా, మర్చిపోయినా. సరే రమణి, కానీ ఇడ్లీ అయిన తర్వాత నన్ను విలువు, నేను వచ్చి ఆమెను తినబెడతా. సరే సరే అత్తమ్మ, మీకు ఆకలి ఎత్తే చెప్పండి, అన్నం వడ్డిస్తా, రెడీ ఉంది. అద్దు తీరా, మనం అందరం ఒకటేసారి తిందాం. ఫస్ట్ మన అమ్ములకి తినబెట్టి ఆ తర్వాత అందరం తిందాం. సరే సరే అత్తమ్మ, ఒక 20 మినిట్స్ ఇక దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఇక గ్యాస్ మీద పెడతా. ఒక 5-15 మినిట్స్లో అయిపోతుంది. సరేరా కానీ. చలో ఇక గ్యాస్ మీద పెట్టేస్తే అయిపోతుంది. ఇక అమ్ములు కూడా మస్తు ఆకలితో ఉంది, ఇక ఫాస్ట్గా గ్యాస్లో పెడతా, అయిపోతుంది ఇక ఇడ్లీలు. ఇక కడుపు నిండా తినురా, నేను తినబెడతా, తిను. తింటా, అన్ని ఇడ్లీ తింటా. 1 2 3 5 10 100 ఇడ్లీ తింటా. అవు తిను తిను, అన్ని నీకోసమే, నేను తినబెడతా, కూసోదా. ఇగో అత్తమ్మ, మీరు కూడా తినండి, నేను తినబెడతా ఆమెకు. అరే ఎందుకురా, నేను తినబెడతా, నాకు ఇప్పుడు మనం తర్వాత తిందాం, ఫస్ట్ మేము తినని. పర్లేదు మీరు తినండి, నేను మీకు తినబెడతా. మస్తు ఇడ్లీలు చేసిన. వావరా, సూపర్ చేసినవరా రేష్మా, మస్తు అయింది ఇడ్లీ, ఎగ్దమ్ అయింది. నేను కూడా ఎట్లనే అవుతుంది అనుకున్నా కానీ, అప్పుడప్పుడు చేసినాం కదా, ఎట్లనో అవుతుంది అనుకున్నా కానీ మంచిగానే అయిందా? అరే మమ్మీ చట్నీ పెట్టు, ఎట్లా నాకు తినిపి, చట్నీ పెట్టు. అచ్చా సారీరా, తినబెడతా ఆగు. అగో పోతాంటా, తీసుకోండి, టిఫిన్ బాక్స్ తీసుకోండి. ఇంకా పోతలే, షూ వేసుకొని పోతా. అచ్చా. అవును, ఏదో చెప్పాలన్నావు నిన్న. అచ్చదారిలో బండి మీద ఏదో చెప్తూ ఉండే కదా. బండి మీద అదేదో జాబ్, ఏదో లక్ష్మి పెద్దత్తమ్మ ఏదో చెప్పింది, అట్లా ఇట్లా అన్నావు కదా. అచ్చా, కరెక్టే. ఏందో చెప్పు. ఇక మీకు టైం లేదు కదా, లేట్ అవుతుంది మళ్ళీ, మీరు పోండి, సాయంత్రం ఇంటికి వస్తారు కదా, అప్పుడు చెప్తా. అగో ఏందో చెప్పరాదు. టైం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది టైము, పోవడానికి 5 నిమిషాలే పడుతుంది. చెప్పు ఏమైందో. ఏం లేదు, మన లక్ష్మి పెద్దత్తమ్మ ఏమందంటే, ఇక మన చిన్న స్కూల్కి పోతుంది కదా, ఆ స్కూల్లో ఇక టీచర్ జాబ్ ఉందంట. అచ్చా. అయితే హెడ్ మాస్టర్ సారు ఊరికే చెప్తానంట, ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పుండ్రి, జర టీచర్ జాబ్లు ఉన్నాయి, 3 ఉన్నాయి అని చెప్పిండట. అచ్చా. అదే చెప్దామని అనుకున్నా. అచ్చా, అయితే చేస్తావా మళ్ళా? ఇంట్రెస్ట్ ఉందా? చేయాలనిపిస్తే చెయ్యి, ఏం ప్రాబ్లం లేదు, ఫోర్స్ కూడా ఏం లేదు. నువ్వు చేయాలి అని కూడా ఏం ఫోర్స్ లేదు, నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి, లేకపోతే అవసరం లేదు, ఓకేనా? అంటే నాకు ఇష్టమే, జాబ్ చేస్తే కొంచెం మంచి అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కదాన్నే ఉంటుంది కదా, అంత బోర్ కొడుతుంది. జాబ్ చేసిన అంటే మంచి అనిపిస్తుంది, చిన్న పిల్లలు ఉంటారంతా, మంచి అనిపిస్తుంది. అచ్చా, చేయాలని ఉందా? చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు? నీ ఇష్టం, ఏం లేదు, నాదేం లేదు, నువ్వు ఏదంటే అది, నీకు చేయాలంటే చెయ్యి, ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరేమంటారో అని టెన్షన్ పడినా, అందుకే నిన్న చెప్పలేకపోయినా, కానీ నాకు జాబ్ చేయడం అంటే మస్తు ఇష్టం. ఇంట్లో కూర్చొని బోర్ అవుతుంది, బయటికి వెళ్ళి జాబ్ చేస్తే మంచి అనిపిస్తుంది. కరెక్టే, నీకు శాతం అయ్యేంత వరకు చెయ్యి, నీకు ఒకవేళ చేయాలని లేకపోతే చెయ్యకు, ఏం ఫోర్స్ లేదు, అర్థమైందా? ఓకే. సరే మరి, మిగతా అన్ని సాయంత్రం మాట్లాడుకుందాం. సరే మరి, ఇక నాకు లేట్ అవుతుంది, మళ్ళీ పోతా. సరే ఓకే తీసుకోండి టిఫిన్ బాక్స్. అగో పడుకున్నావా అక్క? ఎవర్రా? నేను మానస. అరే నువ్వారా, దాదా కూసో. చెప్పురా, ఎట్లా వచ్చినావు? సారీ అక్క, డిస్టర్బ్ చేసినానా?
పడుకొని ఉండే మంచిగా. ఏ లేదురా, ఊరికే అట్లా జస్ట్ అట్లా రెస్ట్ తీసుకుందామని. ఎట్లాగో ఇప్పుడు లేవాలి, చాయ్ పెట్టాలి కదా. అచ్చా మధ్యాహ్నం చాయ్ పెడతావు కదా, కరెక్టే. చెప్పురా, ఎట్లా వచ్చినావు? ఏం లేదక్క, అది మన లక్ష్మీ పెద్దత్తమ్మ అన్నది కదా జాబ్ గురించి. ఇక నేను ఈయనకు చెప్పి చూసిన, నీ ఇష్టం అన్నాడు. మరి ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మళ్ళా. వావ్, మంచిదే కదా, చెయ్యి చెయ్యి. మరి నువ్వు చెప్తావా అక్క? నువ్వు కూడా మంచిగా చదువుకొని ఉన్నావు కదా. అవురా, కరెక్టే. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ మా అత్త ఏమంటదో మళ్ళా. అగో అన్నది కదా మరి, పుష్పకి చెప్పి చూస్తా, ఇంట్రెస్ట్ ఉంటే చెప్తుందని. అచ్చా అవునా? ఆహా, అయితే చేస్తా, నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఇక నేను ఒకసారి మా మిస్టర్ని అడిగి, దాని తర్వాత అత్తని అడిగి చేసిస్తా. నాకు ప్రాబ్లం లేదు, నాకు ఇష్టమే. అవురా, జరంత జాబ్ చేస్తే మంచిగా రోజు బయటికి వెళ్తే మంచిగా ఫ్రెష్ అనిపిస్తుంది. అదే అక్క, నాది కూడా అదే ఉంది. నేను ఒక్కదాని ఇంట్లో ఉంటే అంత బోర్ కొడుతుంది. ఇక జరంత జాబ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది ఫ్రెష్గా అని నేను కూడా అట్లా అనుకొని చేద్దామనుకుంటున్నా. అచ్చా, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? ఏం లేదురా, మన సార్ ఉన్నాడు కదా హెడ్ మాస్టర్. ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి పోతే ఆయన జరంతా ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి ఇక చదువు చెప్పడమే, అంతే. అబ్బో, ట్రైనింగ్ కూడా ఇస్తారా? అవురా, ట్రైనింగ్ అంటే ఇప్పుడు పిల్లలకి సెలవులు వస్తాయి కదా, అప్పుడు ఇస్తారంట ట్రైనింగ్. ఏం పెద్దగా ఏం ఇంటర్వ్యూ కూడా తీసుకోరు, కానీ చదువుకొని ఉంటే చాలు. వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్లో చెప్పాలి, మంచిగా చదివియాలి, అట్లా. అచ్చా ఎట్లా రాసినావురా ఎగ్జామ్? నాతోనేనా? మరెవరితో మాట్లాడుతున్నాను రా? ఈడ నీ తప్ప ఎవరున్నారని? అచ్చా చెప్పు, ఏమైంది? ఏం అవ్వుడు కాదు కానీ ఎట్లా రాసినావు ఎగ్జామ్? మంచిగానే రాసినాని. అన్నీ రాసి వచ్చినావా లేకపోతే వదిలిపెట్టినావా? అన్నీ రాసిన, నువ్వు టెన్షన్ పడకు. లాస్ట్ టైం కూడా అట్లనే అన్నావు, అన్నీ రాసిన అని. మంచిగా పేపర్లు ఎగ్జామ్ రాసిన అన్నావు. తీరా రిజల్ట్ చూస్తే డి వచ్చింది, డి మొత్తం. యావరేజ్ మార్క్స్ కూడా రాలే. ఆగో, నువ్వు అట్లానకే అంత ఇజ్జత్ తీస్తాను. చిన్నప్పుడు నేను చిన్నగా ఉండే కాబట్టి చదువుకోలే. ఇప్పుడు నేను చదువుకుంటున్నా, మంచిగానే రాసిన, నువ్వు టెన్షన్ పడకు. ఏమోరా, నీది గ్యారంటీ లేదు. ఏం తెస్తావో, ఏం చేసి పోషిస్తావో. అగో బాపున్నాడు కదా పోషించడానికి, నేనెందుకు పోషిస్తా? అవురా, తర్వాత కూడా మేమే పోషిస్తాం నిన్ను. అబజ్జారంతా పడుకొని నువ్వు వచ్చిన వెంటనే కిరికిరా పెట్టకు. పడుకోరా, నిన్నెవరు వద్దన్నారు? పడుకో. అన్నీ చూసే రాసిన కదా, రాజుగాడి పేపర్లో చూసి అన్నీ రాసిన. ఇక నేనెందుకు ఫెయిల్ అవుతా ఈసారి? పాస్ అవుతా మొత్తం. అగో వచ్చిండ్రా? అవో వచ్చిన. జర చాయ్ పెట్టు వేడిగా. పెడతా, కానీ బండి ఎందుకు వీడికి తీసుకొచ్చారు లోపలికి? అగో వర్షం వచ్చేటట్టుందంతా. అవు కరెక్టే, నిజంగానే మొత్తం మబ్బు వచ్చింది, వర్షం వచ్చేటట్టుందని నేను కూడా బట్టలు లోపల తీసుకొచ్చినా. కానీ వర్షం వస్తే ఏమవుతుంది బండికి? మంచిగా వాటర్ సర్వీస్ అయిపోతుంది కదా. బండి పెట్టేదక్కడ మామిడికాయ చెట్టు ఉంది. మొత్తం మామిడికాయలు రాలుతున్నాయి గాలికి. వచ్చి మన బండి అద్దం మీద పడితే మిర్రర్ ఖరాబ్ అవుతుంది, పగిలిపోతుంది. అందుకు సేఫ్టీ కోసం తీసుకొచ్చి పెట్టిన ఈడ. అబ్బో, మీ పొట్టి బుర్ర మంచిగా నడుతాయా? మళ్ళా అట్లనే పెట్టాలి. మనకు ఒక్కగానొక్క బండి ఉంది, అది కూడా పోతే ఇక కథం, మనం ఇక ఏడబోతాం. అవంతా పోనీ కానీ జరంతా పోయి చాయ్ పెట్టు, మంచిగా అల్లం టీ పెట్టు. వీలుంటే జరంత పకోడీలు కూడా ఉల్లిగడ్డ పకోడీలు. ఇక పకోడీలు వేసుకుంటూ ఉంటా. వంట చేస్తారు మళ్ళీ పకోడీలు వేసుకుంటూ కూర్చుంటే. సాయంత్రం అవుతుంది, ఇక వంట చేయకపోతే ఇక చింటుగాడికైతే ఏడిటికి ఆకలిస్తుంది. ఇంట్లో ఏం లేదు తినడానికి. అదే అంటున్నా, పకోడీలు తింటుంటాడు. నువ్వు లేట్ చేసినావంట ఏం కాదు. అగో వర్షం వచ్చేటట్టుంది, కరెంటు పోతే మళ్ళీ ఇట్లా వంట చేసుడు. ఏమన్నా జనరేటర్ ఉందా మన ఇంట్లో? అగో పిసదానా, జనరేటర్ అనరు, ఇన్వర్టర్ అంటారు. నాకే చెప్తాను రా, మీరు పెద్ద చదువుకున్నారు. పెద్ద పెద్ద దుకాణంలో ఉంటాయి కదా, దాన్ని జనరేటర్ అంటారు. చిన్న ఇంట్లో అయితే ఇన్వర్టర్లు పెట్టుకుంటారు, జనరేటర్లు పెట్టుకోరు. పోనీ అవన్నీ పోనీయండి, కానీ నా దగ్గర టైం లేదు, నేను వంట చేస్తాను. మీకు తినాలంటే మీరు పోయి చేయండి, లేకపోతే బయట నుంచి తీసుకురండి.
వేసి బయట నుంచి ఎవరు తింటారు, అంత గలీజ్ గలీజ్ ఉంటుంది. జరన్ని వేయి కదా. తాలింపు వేసే ముందు జరన్ని పకోడీలు వేసేసి నూనె తీసి అందులోని తాలింపు వేయి. అగో కరెంటు పోయేటట్టు ఉంది మొత్తం. నాకు టైం లేదు. మీకేమన్నా కావాలంటే చేసుకోండి. నేను పోతున్నా, జరంతా నూనె తీసుకొస్తా. నూనె అయిపోయింది. తాత జర ½ లీటర్ నూనె ప్యాకెట్. ఏం నూనె అమ్మా? తలకి పెట్టే నూనెనా, వంట చేసే నూనెనా? మన వంట చేసే నూనెని. అచ్చా అచ్చా. 2-3 క్యాండిల్ కూడా ఇవ్వండి తాత, పెద్దవి. కరెంటు పోయేలా ఉంది. ఇదిగో అమ్మా. అగో తాత 2 ఇస్తాను. 3 రూమ్లో ఒకటొకటి పెడతా. లేవమ్మా, ఇన్నే ఉన్నాయి. కొంట పోయిండ్రు అందరూ. లేవు, ఈ 2 ఉన్నాయి. అయ్యో అవునా? దేండి మరి దేండి. ఇది కూడా లేకపోతే ఇల్లంతా సీకడవుతాయి ఒకవేళ కరెంటు పోతే. అవ్వమ్మా, కరెంటు పోయేలా ఉందని అందరూ వంట పోయిండ్రు. ఇక 2 మిగిలినాయి. తాత 2 క్యాండిల్ ఇవ్వండి. అగో క్యాండిల్ ఇవ్వండి కదని. అవు బిడ్డ, క్యాండిల్ అయిపోయినాయి, లేవు. అగో క్యాండిల్ అయిపోయినాయా? అరే అవునే, నేనే 3 ఇవ్వమంటే 2 ఉన్నాయమ్మా తీసుకోవా అని ఇచ్చిండు. అవునానే? అయ్యో కరెంటు పోయి తీరుందంతా. క్యాండిల్ లేకపోతే ఎట్లా? అంత వెళ్తురు ఉండదు, అంత చీకటవుతుంది ఇల్లు. అయ్యో తీసుకో, మళ్ళా నా కాడ నుంచి ఒకటి తీసుకో. నువ్వు ఒకటి నేను ఒకటి తీసుకుపోదాం. అరే అద్దు. ఒకటి నాకు సరిపోదు, ఒకటి నీకు సరిపోదు. దానికన్నా మంచిది నువ్వు తీసుకో, నేను దీపం వెలిగిస్తా. ఇక నేను కూడా అట్లనే అనుకున్నానే. 3 రూమ్లు ఉన్నాయి కదా, 2 రూమ్కి క్యాండిల్ పెట్టి 1 రూమ్కి దీపం పెడదామని నేను కూడా ఊకున్నా. ఇక సరే మరి దప్పోదాం. ఏమద్దా అమ్మా? ఇంకేమద్దా నీకు? లేదు తాత ఏమద్దిగా. సరే బిడ్డ. అగు ఏం నుంచి వస్తాండి? అగు ఏం లేదు, వెళ్ళొచ్చి జరంత దుకాణానికి పోయినాం. ఏం కొనడానికి పోయినావే? మంచిగా క్యాండిల్లు, నూనె ప్యాకెట్ తీసుకొస్తాను. వంట చేద్దామంటే నూనెనే లేదే, అందుకే జరంత నూనె తీసుకొచ్చిన. ఇక మొత్తం మబ్బు పడింది, అంతా వర్షం వచ్చేటట్టుంది కదా అని క్యాండిల్ తీసుకొచ్చిన. అవువే నేను కూడా క్యాండిల్ తీసుకురావడానికి పోయినా కానీ ఇక దొరకలే, ఖతం అయిపోయినాయట. ఇక అందరూ క్యాండిల్ కొనుక్కున్నారనుకున్నా. అయినా ఆ ముసలోడి దగ్గర ఏమి ఉండవు, పెద్ద స్టాక్ ఉండదు, అంతా అన్నీ ఖాళీ ఉంటాయి. 2-3 తీసుకొస్తాడు. క్యాండిల్ దొరకలేదా మళ్ళా నీకు? దొరకలేదే, ఇక దీపం పెట్టి వెలిగించుడే. అవు నీకు క్యాండిల్ కావాలంటే నా దగ్గర ఉన్నాయి కదని, నా ఇంటికి రా, నేను ఇస్తా. నా దగ్గర పెద్ద సెట్ ఉంది మొత్తం క్యాండిల్లా. అవు అవునానే, ఇస్తావా మళ్ళా? అవు నాతో పాటు ఇంటికి రా, ఇస్తా నేను. ఏమైనా జల్ది ఉంటే గిట్ట మళ్ళా ఇంటికి పో, మన పుష్పిస్తుంది నీకు. ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని పో ఇంటికి. అబ్బా థ్యాంక్ యూనే. అగో దానికి థ్యాంక్ యూ ఎందుకే? మళ్ళీ దీపాలు వెలిగించాలంటే నూనె పడుతుంది. నూనె కూడా లేనట్టే ఉంది, అందుకో ఆలోచిస్తూ ఉండే. ఇక నీకు దొరికింది, ఇక టెన్షన్ పడకు. ఇక లక్ష్మి వాళ్ళ ఇంటికి పో, మంచిగా క్యాండిల్ తీసుకొని పో. మీకు పని పాటలు లేదా అని మంచిగా ఇక్కడ కూర్చొన్నారు. అయిపోయినాయి వంటలు పనులు. ఇక నాకు కోడలు ఉంది కదా, ఆమె చేసి పెడతాయి సాయంత్రం. పొద్దున ఆమెకి హెల్ప్ చేస్తా, సాయంత్రం ఆమెనే చేస్తుంది అన్నీ. ఇక వెదర్ మంచిగా ఉందని బయటకు వచ్చి కూర్చున్నాం. ఎంత మంచి వెదర్ ఉంది. మీరు కూడా ఫాస్ట్గా మీ పనులు చేసుకొని రాండ్రి, బయట కూర్చుందాం. అంతా ఎంత మంచిగా గాలి వస్తుంది చల్లగా. ఏడ రాగలుగుతామే అంతా, పనులు ఉంటాయి, పిల్లలు ఉన్నారు, కష్టమే రావడం. తినేసి పడుకుంటాం. ఎందుకే అంత బోర్ అవుతారు మీరు? ఫస్ట్లో అన్న తిన్న తర్వాత బయటికి వచ్చారు, ఇప్పుడేమో ఆ ఇంతకి లేదు, ఇంటికింటికే ఉంటారు ఇద్దరు. అగో మళ్ళీ పిల్లలు ఇంటికి ఉంటాయి అంతేనే. బడి పోతారు, ఎగ్జామ్ రాసి వస్తారు, ఇంట్లోనే ఉంటారు. మొత్తం ఇల్లంతా ఖరాబ్ చేస్తారు, ఆగమాగం చేస్తారు. వాళ్ళ వెనుకనే తిరుక్కుంటూ ఉండాలి. ఏం అర్థమవుతుంది నీకు? ఇక మేము చేయనట్టు అన్నీ మేము కూడా చేసి వచ్చినాం కానీ. సరే కానివ్వండి, పోండ్రి, మళ్ళా వంటలు చేయండి, లైన్ పోయేటట్టుంది. సరే సరేనే, ఇక పోతాం మేము కూడా. అగో జానికి పోయేటప్పుడు క్యాండిల్ పట్టుకో, సరేనా?
సరేనే సరే